రామకృష్ణుడు ఇంతటితో ఆగలేదు అధ్యక్ష. ఇంకొక పక్కన రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనే కార్యకర్త వాళ్ళ చెల్లుకు అన్యాయం జరిగిందని మాట్లాడితే పెట్రోల్ వేసి నడి రోడ్డు మీద తగలబెట్టేశారు. కనీసం కేసు పెట్టలేని పరిస్థితి. ఇదేంటి అధ్యక్ష? అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడనే ఉద్దేశంతో ఒక చంద్రయ్య గౌడ్, తోట చంద్రయ్య మాచర్ల అధ్యక్ష, ఆయన్ని ఎంత కిరాతకంగా బిహేవ్ చేశారంటే గొంతె మీద కత్తి పెట్టి వాళ్ళ పార్టీ నాయకుడిని జై అనమంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబుని ప్రాణాన్ని వదిలిపెట్టిన కార్యకర్త అధ్యక్ష. అది తలుచుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది అలాంటి కార్యకర్తను చంపడానికి కూడా వెనుకాడిన పార్టీ ఆనాటి పార్టీ కిరాతకంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దేశ కంచర్ల జాలయ్య, నందం సుబ్బయ్య అవినీతి పైన పోరాడితే అక్కడనే ప్రొద్దుటూరులో అతి దారుణంగా చంపేసే పరిస్థితి వచ్చింది. అయితే అధ్యక్ష ప్రాణాలు పోగొట్టుకున్నారు కానీ సిద్ధాంతాన్ని వదులుకోని వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఇంకొక పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే 56 బీసీ కార్పొరేషన్లు చేశారు, నటన చేశారు, ఒక్క రూపాయి ఇవ్వలేదు, కుర్చీలు లేవు, బెంచీలు లేవు, కడారు ఏ ప్రోగ్రాం లేదు, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే అధ్యక్ష ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మనం చేసింది బీసీ రిజర్వేషన్కు ఒక ఉత్తర్వు ఇవ్వడం కాదు, చట్టపరమైనటువంటి బలం ఇచ్చే వరకు మనం అండగా ఉంటాం. ఈరోజు నాకు కొన్ని సమస్యలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ అనౌన్స్ చేయగానే రేపు మా ఉదయానికి ఆ పార్టీ రెడీగా ఉంటారు. ఒక్క డిఎస్సి విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఉపాధ్యాయులకు ఆలోచిస్తే 350 కేసులు వేసి ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలంటే ఇబ్బంది పెడితే అన్ని ఇబ్బందుల్ని అధిగమించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తే తిరిగి పేపర్ లీక్ అయిందని ప్రచారం చేసే దుష్ట సాంప్రదాయం ఇది. కాబట్టి రేపటి నుంచి నేను ఒకటే కోరుతున్నా, ఈ విషయంలో కానీ మళ్ళీ మీరు కోర్టుకు పోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోవడమే కాకుండా రాష్ట్రంలో తిరిగి కోలుకోలేరని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఒక కుటుంబానికి ఒక పథకం ఇస్తే అది సంక్షేమం అవుతుంది, ఒక యువకుడికి ఒక ఉద్యోగం ఇస్తే అది అభివృద్ధి అవుతుంది. ఒక బీసీ మహిళని, ఒక బీసీ యువకుడిని, ఒక బీసీ కుటుంబానికి చెందిన వ్యక్తిని గ్రామ పాలనలో, మండల పాలనలో, కార్పొరేషన్ పాలనలో నిర్ణయం తీసుకునే స్థాయికి తీసుకొస్తే అదే నిజమైన సాధికారిత, అదే నిజమైన వెనుకబడిన వర్గాలకు అండని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ యొక్క రిజర్వేషన్లు చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో కూడా బీసీ సాధికారతలో మహిళ పాత్ర అత్యంత కీలకం. ఈ అవకాశాన్ని కల్పించడం మనందరి బాధ్యత. బీసీలకు భిక్ష కాదు, భాగస్వామ్యం కావాలి, భరోసా కాదు, అధికారంలో భాగస్వాములకు భాగం కావాలి, మాటలు కాదు, చట్టబద్ధమైన హక్కు కావాలి. అందుకే ప్రతి బీసీ కుటుంబం గర్వంగా చెప్పుకునే రోజు రావాలి. ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది, మాకు అవకాశం ఇచ్చింది, మమ్మల్ని పాలనలో భాగస్వామ్యం చేసింది అనే నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మనందరిది. సామాజిక న్యాయం కోసం, బీసీల సాధికారత కోసం, సమగ్ర ఆంధ్రప్రదేశ్ కోసం 34% రిజర్వేషన్లు ఒక హిస్టారికల్ ముందడుగని మరొక్కసారి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇప్పటికే అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే బీసీలకు రాజ్యాధికారం గౌరవం కోసం, బీసీలకు ఆర్థిక స్థిరత్వం భద్రత కోసం, బీసీ యువతకు విద్యా ఉపాధి సాధికారత కోసం అనేక చర్యలు చేశాం. రకరకాల సమయంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సగం ధరకే చీరా దోవతి, చేనేత కార్మికులకు ఉపాధి, పేదవారికి కట్టుకోవడానికి బట్ట, అలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత దిశ మీరు ఒకసారి ఆలోచిస్తే చేతి వృత్తుల్ని కుల వృత్తులు సమాజంలో అందరికీ మనం ఆలోచించిన వారసత్వంగా కొంతమందికి ఆస్తులు వస్తాయి, భూములు వస్తాయి, కొంతమందికి చేతి వృత్తితోనే బతికారు, కొంతమంది కుల వృత్తులు పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితి. అలాంటప్పుడు దిశ ఆధునిక ప్రపంచంలో